ఇప్పుడు ఎవ్వలని అట్కాయించినా గుర్రు గర్ర అంటురు పబ్లిక్ అంతా. ఇది అది అని గాదు. ఏ పథకం గురించి అరుసుకుందామన్నా పోయినోళ్ళని తిడుతున్నారు, సర్కార్‌ని జోపుతున్నారు మాటలతోని. అట్లనే ముసలోళ్ళ తానికి పోయి అడిగినా గూడా ఇగో గిట్లా తిడుతున్నారు పెన్షన్ గురించి. ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట్నే బోర్ల పడ్డట్టు సర్కార్ చేస్తున్న పనులకు 10 మందిల పతార కూడా గట్లనే పలసగైతున్నది. ఇక వయసోళ్ళన్న నయ్యం గాని పెద్ద మనుషులైతే వచ్చిన బూతులన్నీ తిట్టి ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుర్రు ఇట్లా. 4,000 ఇస్తారు వికలాంగులకని. ఆ 10 రోజులు 10 నెలలు తిరుగుడు అవుతుంది పంచను. సర్పంచ్ లేడు, ఓ కార్యదర్శి లేడు. ఇంత ఊరుకు 15 రోజుల సంఖ్య తిరగంగా ఇస్తారు. కాంగ్రెస్ ఏమంటారు వాళ్ళ ఇత్తి ఆవిడైనా వాళ్ళెవరయ్యా కాంగ్రెస్ మన ఊరు కాడ వచ్చి మన రాజ్యం మన కాదు అని మరి పోయి అడుగుతామా? మన కేసీఆర్ అయితే అడుగుతాం, అయ్యా నిన్ను అడుగుతాం, మన తెలంగాణ అడుగుతాం. వాడే కూడా మనకు నా కోడలు పైచేసి అయింది ఆ దావకాండ ఉట్టుగుర పట్టుకొని వచ్చింది. ఆయన ఉండగా పైసలు ఇచ్చేది, అంగీలు పంపేది, సరుకులు పంపేది. ఇన్నరా అవ్వ ఎట్లా తిడుతుందో. ఇట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఊర్లలో తిరుక్కుంటా ఎట్లుంది అవ్వ కొత్త సర్కార్ పాలన, మళ్ళీ పింఛన్ గిట్ల టైంకి అందుతుందా అని అడుగుడే ఆలస్యం. ఏమొచ్చుడో ఏందో అయ్యా, ఆ పింఛన్ 2,000 కూడా ఇస్తలేడు. నిన్న నా కోడలు ఆసుపత్రిలో డెలివరీ అయితే ఉత్త చేతులతో పంపించిండ్రు. అదే కేసీఆర్ ఉంటే కిట్టు పైసలు ఇచ్చి పంపించేటోళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక వనవాసం చేసినట్టుంది. వాడెవడు కాంగ్రెస్ వాడు, వాడిని పోయి పింఛన్ ఇస్తలేదని అడుగుతామా? అదే మా కేసీఆర్ అయితే అడిగేటోళ్ళం అని పొట్టు అరుచుకుంది అవ్వ సర్కార్ను. ఈమెనే అని కాదు, పార్టీ పాలన ఎట్లుందని అడిగిన ప్రతి ఒక్కరు గిట్లనే బూతులతో ఇచ్చి పడేస్తురు సర్కార్ను. ఇక ఇది చూసిన చాలా మంది కూడా ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయిపోయే తెలంగాణ అని మాట్లాడుకుంటుర్రు రచ్చబండల కాడ కూసోని. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన రోజులల్లా ఏడ చూసినా పోలీసులే ఉండేది. అడుగు అడిగినా కొట్లాటలను అడ్డుకునేది. లాఠీ చార్జులు, టియర్ గ్యాస్ బాంబులు, అరెస్టులు, కేసులు ఇట్లా ఎమర్జెన్సీ తీరుగానే ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటారా? ఇప్పుడు పోలీస్ బందోబస్తు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది. ఆవు మీరే చూడురు మళ్ళా. తెలంగాణ కోసం కొట్లాడిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఈ పోలీస్ గుంపును చూస్తుంటే. జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీటింగ్ లా ఎసోంటి లొల్లి కావద్దని కార్పొరేటర్లకు కావలి కాసేతందుకు వచ్చిన పోలీసులు ఇల్లంతా కౌన్సిల్ ఆఫీస్ కు నలుదిక్కుల నల్ల బట్టలు వేసుకుని తయారుగున్నారు. ఆఫీస్ లోపట సర్వసభ్య సమావేశం చురువైన కొద్దిసేపట్లనే లొల్లి మొదలైందట. హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ కోసం బడ్జెట్ పెట్టిన తర్వాత జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల మీద మాట్లాడాలి అని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పట్టుబట్టిండ్రట. లేదు అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారట. అటు వాళ్ళు ఇటు వీళ్ళ నడుమ మాటలతోనే యుద్ధం జరిగిందట. ఇంకేమున్నది, మేయర్ విజయలక్ష్మి కార్ పార్టీల గట్టిగా మాట్లాడేటోళ్లను సభ నుంచి సస్పెండ్ చేసిందట. మమ్ములనే బయటకు పోయేటట్టు చేస్తావా అని మేయర్ మేడం కుర్చీ కాడికి పోయి ఇంకింత ఎక్కువ లొల్లి చేసే వరకు దుమ్మైందట సభంతా. ఇట్లా అయితుంటే అధికారంలో ఉన్నోళ్ళు ఊకుంటారా? మార్షల్స్ అనే పోలీసులను పెట్టి కొంతమందిని బయటకు పంపించిండ్రట. లోపట లొల్లి పెట్టినోళ్లను బయటున్న పోలీస్ దళము వచ్చినోళ్లను వచ్చినట్టే వ్యాన్లు జీబులు ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. ఆ తర్వాత ఇంకింత ఎక్కువ లొల్లి చేసి సస్పెండ్ అయిన వాళ్ళను లోపటికి అనుమతి ఇయ్యాలని లొల్లి చేస్తే ఒప్పుకొని ఓకే అన్నారట. కానీ ఫస్ట్ సస్పెండ్ బయటికి పోయినోళ్ళు మళ్ళా మేము లోపటికి రామని మొండికేసి కూస్తున్నారట. మొత్తానికి లోపట లొల్లులతోని బయట బందోబస్తుతోని 3 సస్పెండ్లు 4 అరెస్టులతోని సాగింది జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.